తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండో రోజు అట్టహాసంగా మొదలైంది. ముఖ్యంగా పవర్ ప్యాకెట్ సెషన్స్ ఒకవైపు మనం హాల్స్ చూడొచ్చు, విపరీతంగా క్రౌడ్, పార్టిసిపెంట్స్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి 3 ట్రిలియన్ ఎకానమీకి సంబంధించి ఇప్పుడు ఒక సెషన్ కంప్లీట్ చేసుకుని డిప్యూటీ సీఎం మనతో పాటు ఉన్నారు. సార్, నిన్న సర్ప్రైజింగ్గా మీ డిపార్ట్మెంట్లో మనకి అనుకోనంత అంటే ఆల్మోస్ట్ 2 lakh crores వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. అది నిన్న ఈవినింగ్ వరకు కూడా మీరు రివీల్ చేయలేదు, కాకపోతే నైట్ అఫిషియల్ డేటా వచ్చిన తర్వాత మాకు తెలియడం జరిగింది. ఈరోజు ఎస్పెషలీ ఏదైతే 3 ట్రిలియన్ ఎకానమీకి సంబంధించి ఫినాన్స్ మినిస్టర్గా ఉన్న మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఈరోజు ఎలాంటి సర్ప్రైజెస్ రాబోతున్నాయి మాకు? రెండో రోజు కూడా చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి సెషన్స్ అన్నీ. చాలామంది మేధావులు, చాలామంది ఇన్వెస్టర్స్, చాలామంది పాలసీ మేకర్స్, చాలామంది రీసెర్చ్ స్కాలర్స్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ విజన్ డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ని బాగా విజయవంతం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఈ సమ్మిట్ తెలంగాణ భవిష్యత్తుకి పెద్ద పునాదిగా మారిపోతూ ఉంది. ఎంత పెద్ద పునాది అని అంటే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ క్యాబినెట్ కానీ అందరూ ఆశించి ఆలోచించి పెద్ద ఎత్తున అనేక మంది మంత్రులందరూ వారి వారి సెక్రటరీస్తో, అట్లాగే ఐఎస్పి, నీతి ఆయోగ్ వారందరితో కలిసి ఆ డిపార్ట్మెంట్ వారీగా వారు ఇచ్చినటువంటి సమాచారంతో తయారు చేసినటువంటి ఈ డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజింగ్ ఫంక్షన్ అనేది చాలా గొప్పగా జరుగుతూ ఉంది. $3 ట్రిలియన్ ఎకానమీకి చేరటం కోసం ఈ డాక్యుమెంట్లో తీసుకోవాల్సిన మార్గాలు, ప్రణాళికలు, తీసుకోవాల్సిన నిర్ణయాలు అన్నీ కూడా అందులో పొందుపరిచి ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలి అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా నిన్న మనం కనుక చూస్తే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ అంతకి రెట్టించి ఈరోజు పార్టిసిపెంట్స్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్న పరిస్థితి. సోఫార్ ఇప్పటి వరకు మీరు ఎంత సాటిస్ఫాక్టరీగా ఉన్నారు? చాలా సంతృప్తి చెందుతున్నాం. మేము ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున విజయవంతం అవుతున్నాం. అనేక దేశాల నుంచి పెద్ద ఎత్తున వచ్చారు. మేము కేవలం మా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ కోసం అని చెప్పి అనౌన్స్ చేసినటువంటి ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో ఈ విజన్ డాక్యుమెంట్ సందర్భంగా వాలంటరీగా చాలామంది వచ్చి మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి లక్షల కోట్లకి ఈరోజు ఎంఓఎల్ చేస్తూ ఉన్నారు స్టేట్ గవర్నమెంట్. ఇట్ సెల్ఫ్ షోస్ హౌ సక్సెస్ఫుల్ ఇట్ ఈస్ అండ్ అవర్ విజన్ ఈజ్ వెరీ క్లియర్. Our vision is very clear. Come what may, we have to reach to the target of $3 trillion economy by 2047 in the state of Telangana. This is what our vision. దానికి ప్రొడక్టివిటీ అంటే ప్లానింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దానికి సంబంధించి థరో ప్లానింగ్ ఇవాళ పెద్ద ఎత్తున అనేక డిపార్ట్మెంట్స్లో థరోగా ఆ మంత్రులు లోతుగా చర్చించి, మీ అందరికీ తెలిసింది ఐఎస్బితో అగ్రిమెంట్ చేసుకొని, ఆ తర్వాత నీతి ఆయోగ్ వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకొని ఫైనల్గా అంతిమంగా ఒక డాక్యుమెంట్ని ప్రజల దగ్గర నుంచి, మేధావుల దగ్గర నుంచి, ప్రొఫెసర్స్ దగ్గర నుంచి, క్రియేటర్స్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని ఈ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. మీ అందరికీ తెలిసింది క్యాపిటల్ ప్లస్ ఇన్నోవేషన్ ఈజ్ ప్రొడక్టివిటీ అనేది దాని మీద ముందుకు పోతాం. అందరూ 2047 విజన్ డాక్యుమెంట్ మీద చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. ఎందుకంటే ఈవినింగ్ రివీల్ చేయబోయేది రాబోయే రోజుల్లో తెలంగాణ దిశానిర్దేశాన్ని కూడా డిక్లేర్ చేసే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఒక విజన్ తెలుస్తుంది అని. దీన్ని ఏ వర్గాల వారికి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు అంటే గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో ఎవరిని ప్రముఖంగా కన్సిడర్ చేస్తున్నారు? మా విజన్ డాక్యుమెంట్ ఈజ్ అన్ ఇంక్లూజివ్ గ్రోత్. వీ డోంట్ వాంట్ టు లీవ్ ఎనీ సెక్టర్, ఎనీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ. ఇట్ ఈస్ అ కలెక్టివ్ గ్రోత్ ఆఫ్ ది స్టేట్. ఈ విజన్ డాక్యుమెంట్లో అందరి పాత్ర ఉంటుంది. ఈ గ్రోత్లో అందరి భాగస్వామ్యం ఉంటుంది. ఆ గ్రోత్లో వచ్చినటువంటి ఫలితాలు కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టుకునే ఈ డాక్యుమెంట్ ఉంటుంది. ఓవరాల్గా 360 degrees ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలంగాణ ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. విజన్ డాక్యుమెంట్ ఈవినింగ్ రివీల్ చేయబోతున్నాం. ఈ లోపల వచ్చే ఇన్పుట్స్ అన్నింటినీ కూడా కన్సిడర్ చేసి క్యాబినెట్తో చర్చించిన తర్వాత విజన్ డాక్యుమెంట్ని ప్రజెంట్ చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం భట్టి గారు చెప్తున్నారు. ఒకవైపు ప్రతి సెషన్లో కూడా అదే ఎనర్జీతోటి, నిన్నటికన్నా ఎక్కువ ఎనర్జీతోటి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ కూడా ఎంఓఎస్ ఒకవైపు బ్యూరోక్రాట్స్ అందరూ సైన్ చేస్తుంటే ఇన్వెస్టర్స్ కూడా కొత్త ఎంఓఎస్
కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళతో మాట్లాడి మరిన్ని వ్యాపార అవకాశాలను వీటినన్నింటినీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ భారత్ ఫౌండేషన్ సిటీలో మనం ఈరోజు చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.